పూర్వం దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక పూలుమాలని ఇచ్చారు. కాని ఇంద్రుడు దాన్ని నిర్లక్ష్యం చేసి కింద పడేశాడు. ఆ మాల ఐరావతి ఏనుగు ముందు పడగా అది దానిని తొక్కింది. దీంతో మహర్షికి కోపం వచ్చి దేవతలను వారి శక్తులు పోతాయని శపించాడు. అందువల్ల దేవతలందరూ సలహా కోసం విష్ణువు వద్దకు వెళ్లారు. అప్పుడు విష్ణువు వారు రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిల్లితే అమృతం వస్తుందని చెప్పాడు. అమృతంపై ఆశతో రాక్షసులు కూడా సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. వారు సముద్రాన్ని చిల్లుకుతున్నప్పుడు మందర పర్వతం మునిగిపోసాగింది. అప్పుడు విష్ణువు ఒక తాబేలు రూపంలో కూర్మావతారమెత్తి పర్వతాన్ని తన వీపుపై మోసి సముద్ర మథనం కొనసాగేలా చేశాడు. సముద్ర మథనం నుండి కామధేనువు, ఏదుతలల గుర్రం, చంద్రుడు, ఒక వజ్రం, లక్ష్మీదేవి మరియు హాలహలమనే విషం వచ్చాయి. లోకాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. చివరగా అమృతం బయటపడింది. అప్పుడు విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపంలో రాక్షసులకు కనిపించి అమృతాన్ని మొదట దేవతలకు ఇచ్చి రాక్షసులకు ఇవ్వకుండా అదృశ్యమయ్యారు. కానీ అక్కడున్న ఒక అసురుడు స్వర్బాను అనేవారు అమృతాన్ని తాగాడు. ఇది తెలిసిన చంద్రుడు ఇంకా సూర్యుడు వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పేసరికి వీళ్ళనే మనం రాహు ఇంకా కేతువు అని పిలుస్తాం.